సో అయితే ఈరోజు నా కూతురు పుట్టినరోజు, అందుకని చెప్పేసి ఈరోజు నైట్ కొంచెం ట్రీట్ ఉంటుంది, చిన్న ట్రీటే అది ఇంట్లో వాటికి. అంటే పెద్దగా హంగామా చేద్దాం అనుకున్నా కానీ మనీ బడ్జెట్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. సో అయితే నేను అనుకున్నదాన్ని రేపు పంట వచ్చిన తర్వాత దాన్ని చేస్తాను. అదేంటంటే కొంతమందికి భోజనం పెట్టాలని అనుకున్నాను. అది అప్పుడు చేసినట్టు కడుపు పడక ముందు చేసినట్టు చేద్దామని ఎన్నో అనుకున్నాను కానీ కుదరలేదు. సో అయితే నెక్స్ట్ టైం అయితే చేయడానికి ట్రై చేస్తాను. అందుకని చెప్పి ప్రస్తుతానికి అయితే ఇంట్లోకి సరుకులు అవి తేయడానికి వెళ్తున్నాను. సరేనండి, నేను నా చిక్కుతలు అయితే బయలుదేరుదా చూడు పోడుతుందో నాన్న చదివితేనే నవ్వు వచ్చేది. తీసిపోతున్నా కంఫర్ట్ పోతుంది. ఇదిగో కంఫర్ట్ బేడుంది. నేను పక్కన పెడతా. సో అయితే మన లిస్ట్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి, చాలా పొడుగు వచ్చింది. ఒకేసారి పండగ సరుకులు కూడా మొత్తం కలిపి తీసుకొచ్చాను. ఇంకా పనిలో పని ఎన్నిసార్లు ఎందుకని. ఇగో ఈ స్లిప్ మళ్ళీ ఇటు పక్క ఉంది లోన. ఇడ్లీ ఇడ్లీ రెండే మరి మినుములు ఉన్నాయిగా, అందుకు ఇది ఈరోజు బిల్లు వచ్చేసి చింతపండు. ఫస్ట్ చింతపండు 150 గ్రాములు వేసాడు. కారం, పసుపు, కందిపప్పు. కారం 2 ప్యాకెట్లు కేజీ. ఇంకటి ఉంది చూడు, కందిపప్పు కేజీ, ఇడ్లీ రవ్వ 2, గోధుమ పిండి కేజీ, సూజీ రవ్వ కేజీ. రాత్రమా లేదంటే గోధుమ పిండి వేసిన, సూజీ రవ్వ, శనగపిండి 2 కేజీలు, పల్లీలు 1 కేజీ. ఏం కాదు పెట్టు. తర్వాత పల్లీలు 1 కేజీ, పుట్నాలు 1 కేజీ, ధనియాలు 100 గ్రాములు. ఇదిగో ధనియాలు, ఇదిగో జీలకర్ర 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు. తాలింపు గింజలు, తిరుమల గింజలు 1/4 కేజీ. 3 ప్యాకెట్లు వేసిన చూడు. తర్వాత మైసూర్ శాండ్ బాక్స్ 1, 2 సోపులు 4, 2 సోపులు, క్లీన్ ప్లస్ దండ, డవ్ దండ, 2 లిక్విడ్. అదేలే విమ్ లిక్విడ్ 65. ఇప్పుడు సరేనండి, ఇప్పుడు సరుకులు అయితే తెచ్చాను, చూపించాం కదా. రైస్ అంటే సపరేట్ కొంచెం సాయంత్రం ఇవి వచ్చి బకెట్ లో పోయావా మూతలో. ఇంకో మూత వేసింది అన్ని మొత్తం ఆడే ఇది పట్టతో బాగా. ఈ పల్లీలు పోసేయమంటావు అన్ని విడిగానే పోసే. దేని దానికి పోసే. 3 ప్యాకెట్లు ఉన్నాయిగా. 2 ఉంది. ఇదిగో 3 ప్యాకెట్లు ఉన్నాయిగా. 3వ మూత ఏది మరి? 3 మూత దాంట్లో తెచ్చుకోపో. గంప కింద ఉంది. ఏది హట్టాయి 1/2 కేజీ డబ్బాలేనే. 1/2 కేజీలే మరి. పుట్నాలు పడతాయిలే, ఈ పడతాయి కదా చిన్న పడతాయి. పడతా ఫస్ట్ ప్యాకెట్ దీనికి కూడా మూత పెట్టు. వచ్చేసి కందిపప్పు, ఇంకో దాన్ని పెట్టైనా పెట్టు తర్వాత కేజీ కందిపప్పు దీంట్లో పడతాయా పట్టవా? పడతాయి. పట్టవనుకుంటా. పడతాయిలే, ఎన్ని ఉన్నాయి ఈ బకెట్లో అన్న పడతాయా? దాంట్లో పడతాయిలే. చూద్దాం.
కాసిన ఎక్కువైంది. అయినా సరే సాయంత్రం పప్పు చేయడం సరిపోతాయి. పల్లీలు పెద్దపప్పు పిండి పోసేది దీంట్లో పోసి దానికి పోయి 2 కేజీలు దానికి పట్టిద్ది. దేనికే దానికి చేసింది అయ్యే కాలం. లూజే ఎక్కువ వచ్చింది కదా. దీంట్లో బూతులు మాట్లాడు మాకు వీడియో రికార్డ్. ఏంది ఏంది బా 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 అమ్మాయి పుట్టినరోజు ఉందని వేసి పప్పు పొద్దున ఏడే దిగమన్నాను అనమాట. అందుకని ఏడే దిగాడు. అందుకని చెప్పేసి అక్కాయికి బావ చెప్పి బొడ్డోడికి అట్టడి స్నానం చేయాలా, బట్టలేవండి ఆడకు పోయి మా అబ్బాయికి కూడా ఫ్రెష్ అప్ అవుతాడనమాట. ఇప్పుడే మా అమ్మ వచ్చాడు, కాసేపు అటు కూర్చున్నాడు, కేక్ అవి చూసాడు కదా, చూసావా? ఈనాడు వదిలిపెట్టి ఇంకా చెప్పేసి ఈడు కూడా అంతలోకి స్నానం చేసి రెడీ అయ్యి వస్తాడు. అక్కడ పోయిన తర్వాత చూపిస్తానండి. చెప్పండి పుట్టినరోజు అవన్నీ నన్ను ముందు వీడియోలో మాట్లాడాను కదా. మా బావగారు మా ఉదయం మా అక్కయ్యకి చిన్నదారింది పుట్టినరోజు కదా మా బుడ్డిదాన్ని, అందుకని చెప్పేసి చూడడానికి వెళ్తున్నాం. వాడికి జలుబు చేసింది బావ, అందుకే గొంతులో నుంచి మాట రావట్లా. అన్నీ అనుకున్నట్టే మన దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు 1 గంట 2 గంటల్లో వస్తానగా నేను బుజ్జి కలిసి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసామండి. అది చికెన్ పలావ్ అండ్ చికెన్ కర్రీ, పెరుగు చట్నీ. సో అది ఈ విధంగా రెడీ చేసి అన్నీ సెట్ చేసి పెట్టాము. ఇంకైతే ఒక 1 అవర్లో కానీ 2 అవర్స్లో కానీ వస్తారు. వాళ్ళు రాగానే కేక్ ఎయిటింగ్ కరెక్ట్గా అన్నీ అనుకున్నట్టు బాగా జరగాలని కోరుకుంటున్నాం. మరి ఎట్లుండదు ఏంటో చూడాలి. అదేవిధంగా అయితే ఇంతకుముందు అనుకున్నది నెక్స్ట్ టైం అయితే పంట రావడంలో ఆలస్యం తప్పకుండా చేస్తాం దాన్ని. అప్పుడు ఎంత ఖర్చు అయినా కానీ కొంచెం బాగా గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాను. అప్పుడు చూడాలి. సో అయితే నెక్స్ట్ వీడియో అయితే చూడొస్తా ఉండండి, చాలా బాగుంటాయి. తర్వాత ఒక నెక్స్ట్ వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో అయితే, దాని తర్వాత వీడియో కటింగ్ వీడియో. ఎందుకంటే ఎక్కువ లెంత్ వచ్చేసింది, ఓవరాల్గా 1 అవర్ పైన వచ్చింది వీడియో. అందుకని చెప్పేసి 3 వీడియోస్గా దాన్ని చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.